మనం చూసాం కదా విగ్రహం దొరికిన ప్రాంతము అదే వాగులో మధ్యలో పెట్టడం జరిగింది. మేము మళ్ళీ విగ్రహాన్ని మళ్ళీ షూట్ చేయడానికి వచ్చాము. ఈరోజు ఆ విగ్రహం యొక్క అలంకరణ ఏ విధంగా ఉంది అనేది చూపించే ప్రయత్నం చేస్తాను. నేను వెంకటరెడ్డి మేమిద్దరం కలిసాము కాబట్టి ఆ విగ్రహం బయటకు వచ్చింది. సో దెన్ చాలా థ్యాంక్స్ వెంకటరెడ్డి. అట్లా అందరు కలిసిమెలిసి ఉంటే ఏదైనా సాధించవచ్చు అనడానికి మనోటి నిదర్శనం. విగ్రహం యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. యాక్చువల్లీ సేమ్ ఇలాంటి విగ్రహము ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో ర్యాలీ అనే ప్రాంతంలో మీకు ఇలాంటి విగ్రహం కనిపిస్తుంది. మ్యాక్సిమం మీరు చూశారు కదా, ఇది 5.5 ఫీట్లో ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 5.5 ఫీట్ హైట్ ఉన్న విగ్రహము నేను కనబడుతున్నాను కదా, ఇది విగ్రహము. ఈ విగ్రహం యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. కిరీటం అనేది అత్యంత సూక్ష్మంగా అనమాట వింతగా చెక్కబడింది. క్లియర్గా అంటే దేవుడికి వేసిన ఆభరణాలతో సహా టోటల్గా మీకు క్షిప్తంగా కనబడతాయి మీకు. అంతేకాకుండా మీరు ఇంకా దీని పైన చూస్తే మాత్రం మీరు ఇక్కడ చాప, ఇక్కడ తాబేలు, ఇక్కడ వారాహి అవతారం ఇక్కడ మీకు కనిపిస్తుంది. మళ్ళీ ఇటు సైడ్ వస్తే శివలింగము, బుద్ధుడు, గణపతి అవతారాలు మీకు ఇందులో కనిపిస్తాయి. ఈ విగ్రహంలోకి వచ్చేసి చాలా స్పెషల్ ఉంటాయి. విగ్రహంలో చూసాల్సిన స్పెషల్ ఏంటంటే ఈ మెడ కింద ముడతలు ఎలా ఉంటాయో ఆ ముడతలు కూడా ఈ విగ్రహంలో చూడటానికి కనిపిస్తాయి. అంతేకాకుండా చేతికి సంబంధించిన రేఖలు కూడా దీంట్లో మీకు సన్నగా మృదువుగా చేయబడింది. ఇంకొకటి ఈ విగ్రహంలో ఉన్న చేతి వేళ్ళకున్న గోర్లు కూడా పొడవుగా అవి కూడా మీకు చూడటానికి క్లియర్గా కనిపిస్తాయి. ఈ ప్రాంతంలో మీరు చూస్తే ఇక్కడ కనిపిస్తుంది. అంతేకాకుండా కిందికి వస్తే గరుడ్మంతుడును శ్రీదేవి, భూదేవి అంటే వీరేంటంటే మొత్తం టోటల్గా నగ్నంగా ఉన్న విగ్రహాలు, దాని మీద ఆభరణాలతోటి అలంకరణ చేసి ఉండబడింది. మొత్తం టోటల్గా విగ్రహం మొత్తం అలంకరణతోటి ఉంది. యాక్చువల్లీ కొంతమంది ఏమంటారంటే శాలిగ్రామ్లా నల్లని రాయితో తయారు చేయబడింది అని అంటారు. కొంతమంది కృష్ణశిల అంటారు. సో దెన్ ఏదైనా కూడా నల్లరాతితో చెక్కబడిన విగ్రహం. అంతేకాకుండా మీరు పాదాలు చూస్తే మాత్రం మీకు చాలా మంచిగా కనబడతాయి. వాటి గోర్లు అవి ఏ సైజులో ఉన్నాయి, వాటికి ఉన్న ఆభరణాలు, కాలు మీద ఉన్న ఆభరణము, కడియాలు టోటల్గా మీకు ఇక్కడ చూడటానికి మొత్తం అలంకరణ కనిపిస్తుంది. మనం బ్యాక్ సైడ్ పోదాం. మీరు ఫ్రంట్ సైడు ఈ అలంకరణ ఈ ప్రాంతం చూశారు కదా, బ్యాక్ సైడ్ ఎలా ఉంటుందో చూద్దాం పదండి. హైట్ చూసారా? ఇప్పుడు మనం వెనుక కోసం ఈ విగ్రహాన్ని శ్రీ జగన్మోహిని కేశవ అవతారం అని అంటారు. ఎందుకనంటే దీని బ్యాక్ సైడు మీకు ఒక జగన్మోహిని అవతారం, ఒక శ్రీ అవతారం అనేది ఇక్కడ ఉంటుంది. ముందున్న స్ట్రక్చర్ వేరు ఉంటుంది, వెనకాల ఉన్న స్ట్రక్చర్లా మీకు చాలా తేడా కనబడుతుంది. ముందు బలంగా కండలతోటి ఉన్న విష్ణువు అవతారం కనబడుతుంది. బ్యాక్ సైడు అందమైన, మృదువైన, సున్నితమైన వెనక కనబడుతుంది. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వెంట్రుకలు, ఇక్కడ ఆభరణాలు ముడేసింది కనబడుతుంది. ఇక్కడ ఈ నడుము ఆకారము ఇలా కనబడుతుంది. ఇక్కడ మొత్తం మీకు విగ్రహం ఇలా చూడటానికి కనిపిస్తుంది. విష్ణుమూర్తి కిరీటం చూశారు కదా, భగవంతుని యొక్క చెవులు చూశారు, అవి శంకు చక్రాలు. అవి ఈ సైడు క్లియర్గా ఉన్నాయి, డ్యామేజ్ కాలే. దాని బ్యాక్ సైడ్ చూసారా, సూర్య భగవానుడికి సంబంధించిన కిరీటం కనబడుతుంది. బ్యాక్ సైడు కిరీటం కూడా చూడండి ఎంత అందంగా ఉందో. ఇప్పుడు కూడా చాలా క్లీన్గా ఉంది, బట్ డస్టీ ఉంది. దీన్ని క్లీన్ చేస్తే మన సంపదన మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. విగ్రహంలో రైట్ సైడ్ చూస్తే గరుడ్మంతుడి ముక్కును ఇక్కడ రెక్కలు కనిపిస్తున్నాయి. మళ్ళీ ఇక్కడికి వెళ్తే శ్రీదేవి నగ్నంగా ఉండి మొత్తం ఆభరణాలు ధరించి ఉన్నది. ఇది అంటే ఇలా విషణకర్ర ఊపడానికి పెట్టినట్టున్నారు. అది పాదాలు చూసారా, చూడండి పాదాలు ఎంత క్లియర్గా ఉన్నాయో చూడండి పాదాలు. ఇక్కడికి వచ్చేసి భూదేవి, ఇది కూడా అంతే సేమ్ నగ్నంగా ఉంది ఆభరణాలతోటి. ఇలా పైకి వస్తే
ఆ ఒక విష్ణువు ఒక మొత్తం ఆభరణాలు మీకు చూడటానికి కనిపిస్తున్నాయి. చేతి చూశారు కదా, చేతిలో ఉన్న రేఖలు కూడా మీకు కనిపిస్తున్నాయి. శంఖము ఇటు సైడ్ చూస్తే విష్ణు చక్రం కనిపిస్తుంది. అంతేకాకుండా చేతి గోర్లు కూడా చూడండి మీరు. నేను చెప్పాను కదా వింతలో ఇదొక వింత. ఈ ప్రాంతంలో చూడండి మీకు చేతి గోర్లు కూడా ఎంత క్లియర్గా కనిపించేటట్టు ఉన్నాయో. మళ్ళీ వీడికి వస్తే ఇక్కడ ఉన్న నెమలి పింఛం కనబడుతుంది మీకు. ఇది నంది అవతారము, ముసలి, ఏనుగు, అంతేకాకుండా సింహం అవతారం కూడా ఇక్కడ కనబడుతుంది. మళ్ళీ వీడికి వస్తే ఇది క్లియర్గా లేదు, బట్ ఇక్కడైతే బుద్ధుడు, ఇది వినాయకుడు అవతారం లాగా ఉంది. ఇది బుద్ధుడు, ఇది శివలింగం అయి ఉండొచ్చు ఐ థింక్. మళ్ళీ ఈ సైడ్ వస్తే మత్స్య అవతారము, తాబేలు, వారాహి మాత అవతారం అయితే ఇక్కడ చెక్కున్నది. ఇది పాకురులో ఉండడం వల్ల, అంటే వాటర్ పైన కొంచెం తేలి ఉండడం వల్ల ఇదంతా ఈ ప్రాంతం మాత్రం పాకురు పట్టి ఉండడం జరిగింది. కిరీటం చూసారా ఎంత క్లీన్గా చెక్కుందో. దీన్ని కనుక క్లీన్ చేస్తే చాలా విలువైన సంపద, 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ స్త్రీలలో 4 జాతులు ఉంటాయి. పద్మిని, చిత్రిని, శంకిని, హస్తిని అని 4 జాతుల్లో విభజించబడుతుంది. వాళ్ళకున్న అందాన్ని కానీ వాళ్ళ మాట్లాడే విధానాన్ని బట్టి దాన్ని రూపొందిస్తారు. ఇది పద్మిని జాతికి సంబంధించిన విధంగా దీన్ని వెనక సైడు చెక్కబడింది. అంటే అందమైన సున్నితమైన ఆకారం కాబట్టి దీన్ని పద్మిని ఆకారంగా వెనక సైడు చూపిస్తారు. శ్రీ జగన్మోహిని కేశవ అవతారం, ఇది విష్ణుమూర్తి ఒక అవతారము. మీకు ఇక్కడ చూడటానికి ఇక్కడ ఒకటి 2 చేతులు, ఒక శంఖము, ఒకటి చక్రం కనిపిస్తుంది. ఇక్కడ ఒకటి ఉంది. ఇంకొక హ్యాండ్ అనేది ఒక గదతో కాటి ఇక్కడ ఉండాల్సిన గద ఇక్కడ మిస్ అయిపోయింది. మనం బ్యాక్ సైడ్ పోదాము. బ్యాక్ సైడ్ చూసారా, మీరు ఏ దేవాలయానికి పోయినా కూడా ముందు అవతారమే చూడటానికి కనిపిస్తుంది, కానీ ఇక్కడ వెనకకు కూడా జగన్మోహన్ అవతారము ఇక్కడ చూడడానికి కనిపిస్తుంది. చూశారు కదా ఎంత క్లియర్గా ఉందో. కొప్పు ఇక్కడ 4 హ్యాండ్స్ ఉన్నది, ఇది కనబడుతుంది. నడుము స్ట్రక్చరు ఫ్రంట్ సైడు లావుగా ఉంటే బ్యాక్ సైడ్కి రాగానే సన్నగా అయిపోయింది. చూసారా బ్యాక్ సైడ్ స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది. ఎందుకంటే యాక్చువల్లీ 4 days అవుతుంది కాబట్టి 4-5 days అవుతుంది కాబట్టి ఇప్పటి వరకు ఇది ఎండలోనే ఉంది. కాబట్టి మేము ఫస్ట్ వాటర్లో ఉన్నప్పుడు రాయి అనేది నల్లగా కనిపించింది. స్టిల్ అనేది ఏంటంటే మొత్తం ఒక తెల్లగా పారినట్టుగా అయిపోతుంది. ఎండ ఫుల్ కొడుతుంది కాబట్టి 40 degrees టెంపరేచర్ పైన కొడుతుంది కాబట్టి ఇది మీకు ఇప్పుడు కొంచెం తెల్లవారినట్టుగా కనిపిస్తుంది. అధికారులు కోరుకునేది ఏంటంటే మ్యూజియంలో తీసుకుపోవాలి. ఎక్కడైనా అది భూపాలపల్లి జిల్లాలో కానీ లేకపోతే వరంగల్ జిల్లాలో కాకతీయ మ్యూజియంలోకి పోయి కాకతీయకు సంబంధించిన సంపద ఇది. సో దెన్ మనందరి ధర్మము మన ఆచారం కాబట్టి మన విగ్రహాలని మనం కాపాడుకోవాలి. తీసుకుపోయే అధికారులు క్లీన్ చేసి మ్యూజియంలో పెట్టాలని కోరుకుంటున్నాం.